ప్రశస్తమైన దేవాతి దేవుని యొక్క నామమున, జీవము గల దేవుని సన్నిధానమున ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ మీ యొక్క ప్రభు పరిచర్యలో మీ యొక్క దైవజనరాలు సేవకురాలు రక్షిత ఇవాంజలిన్ గారి ద్వారా పరిశుద్ధుడైన దేవుని యొక్క బైబిల్ గ్రంథముల నుండి మీకు ఇవ్వబడే ఈ గొప్ప ఈరోజు వాగ్దానము, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు యేసు గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్ అండ్ హియరింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ ద హియరింగ్ అండ్ హియరింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 10 వర్సెస్ 17. దేవుని యొక్క వాగ్దానం ఈరోజు మనకి ఇవ్వబడతా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధుడైన దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానము, వినుట వలన విశ్వాసం కలుగును. అనేకమైన వార్తలు ఈ భూమి మీద ప్రతిరోజు మనం వింటూ ఉంటాం. వాటి కొరకు సమయం కేటాయిస్తూ ఉంటాం. అనేకమైన విషయాలను గురించి మనము సమయం ఇస్తూ అనేక విషయాల్లో మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రియులారా, ఈరోజున అనేకమైన వార్తలు, టీవీలో వార్త, సెల్ ఫోన్లో వార్త, సోషల్ మీడియాలో వార్త, యూట్యూబ్లో వార్త, చూడండి, అనేకమైన వార్తలు మనం వింటూ ఉన్నాం. కానీ వాటి వలన మన సమయము కాలయాపన అవుతుంది, మన సమయము వ్యర్థంగా పోతుంది. కానీ ప్రియులరా, జీవము గల దేవుని మాట వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది, నమ్మకము కలుగుతుంది. ఇది క్రీస్తు ద్వారా కలిగినట్లయితే మన జీవితంలో గొప్ప మార్పు జరుగుతుంది, గొప్ప అద్భుతము జరుగుతుంది, గొప్ప మేలులతో మనం నింపబడతాం. గొప్ప ధైర్యము, విశ్వాసము, ఘనమైనటువంటి మార్గమును తెరవడానికి విశ్వాసము బలమైనటువంటి మూల స్తంభముగా, మూల కారణముగా ఉంటూ ఉన్నది. అవును ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో జీవము గల దేవుని మాట ఎండిన ఎముకలకు జీవాన్ని పోసింది. జీవము గల దేవుని మాట ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ యాతన పడి తిప్పలు పడి ఉన్నది వేము చేసుకున్నప్పటికీ ఎక్కడ సహాయము దొరకలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని గురించిన మాట విందో, వినట ద్వారా తనలో గొప్ప విశ్వాసం కలిగింది, గొప్ప నమ్మకము కలిగింది, గొప్పగా దేవుడు మేలు చేస్తాడని నమ్మింది. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు ఆమె రక్తధార వెంటనే కట్టెను అని రాయబడింది. ఆమె